గైస్ ఈరోజు చెప్పబోయే స్ట్రాటజీ వచ్చేసి క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ మనము ఈవినింగ్ 6:30 తర్వాత చేసే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ జాబ్ హోల్డర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రాటజీ చేయబడిందనమాట. సో, ఈ స్ట్రాటజీ జాబ్ హోల్డర్స్ మరియు నార్మల్ ట్రేడర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము 6:30 తర్వాత చేయాలి కాబట్టి ఆ 6:30ని ఫైండ్ ఔట్ చేసి ఒక చిన్న ఇండికేటర్ యాడ్ చేస్తాము. ఇంకా ఈ ఇండికేటర్స్ ఏమి యూజ్ చేయమనమాట. అది ఒకటి ఓన్లీ టైమ్ ఫ్రేమ్ కోసం మనం యూజ్ చేస్తామనమాట. ఆ టైమింగ్ 6:30 ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. ఇంకా రిమైనింగ్ ఓన్లీ క్యాండిల్ బేస్డ్ అనమాట ఈ స్ట్రాటజీ. సో, ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ ఈ మంత్ మొత్తం మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. మీకు క్లియర్ ఐడియా వస్తుందనమాట. ఓకే. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 20th సెప్టెంబర్ అనమాట. ఓకే. ఇది ఫ్రైడే జరిగిన మార్కెట్. ఇక్కడ నుండి మనము సెప్టెంబర్ మొత్తం మనం బ్యాక్ టెస్ట్ చేసి చూపిద్దాం అనమాట. ఓకే. చూడండి గైస్, ఇది 20th సెప్టెంబర్. ఓకే. ఈరోజు ఇంకా మార్కెట్ జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, ఇంకా మనకి 6:30 ఇక్కడికి రాలేదు కాబట్టి నేను ఈ 20th సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇక్కడ చూడండి గైస్, చాలా సింపుల్. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ అని చెప్పి ఈ చార్ట్ మీరు యూజ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో యూజ్ చేసుకోండి. ఓకే. మీరు మీ బ్రోకరేజ్ అకౌంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను యూజ్ చేసే ఇండికేటర్ వచ్చేసి ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే మాత్రమే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే వర్టికల్ అని టైప్ చేయండి. ఈ విధంగా ఇక్కడ వర్టికల్ టైమ్ లైన్స్ అని వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే డైరెక్ట్గా మనం 6:30ని మీకు చూపించడానికి అనమాట. ఓకే. 6:30ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. మీరు డైరెక్ట్గా 6 o'clock ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీ చార్ట్లో. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ లైన్ ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై ఉంటుందని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 18.30 అంటే 18 అంటే 6 అనమాట. సో, ఈవినింగ్ అది. సో, 6:30 అనమాట. 18.30 అంటే 6:30 అనమాట టైమింగ్. ఓకే. 18.30 ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక లైన్ ఫామ్ అవుతుంది. సో, ఆ లైన్కి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. ఇది వచ్చేసి 20th సెప్టెంబర్ నేను చెప్తున్నాను అనమాట. ఓకే. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes అనమాట. ఓకే. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నాక ఈ లైన్ ఈ విధంగా వర్టికల్ లైన్ యాడ్ చేసుకున్నాను. ఇది 6:30 లైన్ ఇది. ఈ 6:30 లైన్ తర్వాత మీరు ఏమి ఐడెంటిఫై చేయాలంటే చాలా సింపుల్. మీరు ఏమి ఐడెంటిఫై చేయాలంటే ఎయిదర్ గ్రీన్ ఆర్ రెడ్ అనమాట. 2 పక్కన ఉండే క్యాండిల్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. గ్రీన్ ఆర్ రెడ్, రెడ్ ఆర్ గ్రీన్, ఆ 2 క్యాండిల్స్ను ఐడెంటిఫై చేయాలి. ఈ 6:30 క్యాండిల్తో మీకు పని లేదు. జస్ట్ 6:30 అనేది 6:30 తర్వాత మీకు ఏదైనా క్యాండిల్స్ పక్కనే ఫామ్ అయితే అవి మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఓకే. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes గుర్తుపెట్టుకోండి. ఇది 6:30 లైన్. ఈ క్యాండిల్ ఏ కలర్ ఉంది, ఇది రెడ్డా గ్రీనా మనకు సంబంధం లేదు. దాని తర్వాత మనకు ఫామ్ అయిన క్యాండిల్స్లో పక్కన ఒక గ్రీన్ ఆర్ రెడ్ అలా ఫామ్ అయితే ఆ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6:30 మనకు వర్టికల్ లైన్ ఉంది. ఈ క్యాండిల్ కలర్తో కూడా మనకు సంబంధం లేదు. దాని తర్వాత వచ్చిన క్యాండిల్స్ ఇక్కడ చూడండి, రెడ్. దాని తర్వాత మళ్ళీ రెడ్ పడింది. దాని తర్వాత మళ్ళీ రెడ్. కానీ పక్కన గ్రీన్ రెడ్ ఉన్నాయా, లేదు. ఈ క్యాండిల్తో మనకు సంబంధం లేదు. ఈ 6:30 క్యాండిల్ దాని తర్వాత మనకి కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక రెడ్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ ఫామ్ అయింది. ఓకే. ఇవి మనకి గ్రీన్ రెడ్ ఫామ్ అయినాయి అనమాట. ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలంటే వెయిట్ చేయండి. ఆ 2 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. 15 minutes 30 minutes లోపల ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా. ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి విత్ బాడీతో. ఓకే. ఈ క్యాండిల్ని ఏదైతే క్యాండిల్ ఉందో ఈ పక్కన ఉన్న క్యాండిల్స్ గ్రీన్ ఆర్ రెడ్, రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే మనకు ఒక రెడ్ ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఈ 2 క్యాండిల్స్ని ఎటు సైడ్ అయితే బ్రేక్ విత్ బాడీతో బ్రేక్ చేస్తుందో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి విత్ బాడీతో ఈ క్యాండిల్ని విత్ బాడీతో బ్రేక్ చేసింది కదా. ఈ క్యాండిల్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని విత్ బాడీతో బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో, మనకు ఇది ఎంట్రీ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ కదా. సో, మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ఈ క్యాండిల్కి నియర్ బై హాఫ్ దగ్గరికి కానీ ఇక్కడికి కొంచెం దగ్గరికి కానీ, అంటే క్యాండిల్ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నేను నియర్ బై వచ్చింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకుంటాను అనమాట. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా మీరు రెడీగా ఉండాలన్నమాట. ఇక్కడికి క్యాండిల్ వచ్చి ఎన్నికి వెళ్ళిపోవచ్చు, మనం రెడీగా ఉండాలి.
మనము ఇక్కడ దీనిపైన క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ పెద్దగా ఉంటదని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే క్యాండిల్ కొంచెం లోపలికి వస్తే మనకు స్టాప్ లాస్ తక్కువ అవుతదనమాట. సో, అందుకని మనం ఏం చేయాలంటే క్యాండిల్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఫస్ట్ చూడండి. ఇదొచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్. ఈ 2 క్యాండిల్స్ ఏం ఫార్మ్ అయినాయి? రెడ్ ఆర్ గ్రీన్ ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన తర్వాత ఈ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ ఎటు సైడ్ బ్రేక్ చేస్తుందో చూడండి. ఇక్కడ ఎటు సైడ్ బ్రేక్ చేసింది? ఈ క్యాండిల్ మాత్రమే చూసుకోండి. 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ క్యాండిల్‌ని అంటే ఈ కలర్ క్యాండిల్‌ని ఎటు సైడ్ బ్రేక్ చేస్తుంది? అది విత్ బాడీతో బ్రేక్ చేస్తుందా లేదా? విత్ బాడీతో అప్ సైడ్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో, మనం ఏం చేయాలి? ఇది ఎంట్రీ క్యాండిల్ అనమాట. నెక్స్ట్ క్యాండిల్స్ ఈ క్యాండిల్ హాఫ్ దగ్గర కానీ కొంచెం లోపలికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. నియర్ బై హాఫ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్ తీసుకుంటాం. అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ అనమాట. ఓకే. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్. అప్పుడు స్టాప్ లాస్ 11 పాయింట్లు వచ్చినాయి. టార్గెట్ వచ్చేసి మినిమమ్ 40 పాయింట్స్ అనమాట. 40 పాయింట్స్ మినిమమ్. ఓకే. 38, 39 వచ్చినా కూడా బుక్ చేసుకోండి. 40 అనమాట టార్గెట్. ఓకే. 40 టార్గెట్ పాయింట్స్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇది 20th సెప్టెంబర్‌లో మనకి 57 పాయింట్స్ వచ్చినాయన్నమాట. ఇది వచ్చేసి 20th సెప్టెంబర్. ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తది. ఓకే. మీరేం చేయాలి? మళ్ళీ ఇది వచ్చేసి 19th సెప్టెంబర్. 19th సెప్టెంబర్ మనకేం చేయాలి? 6:30 క్యాండిల్‌ని మనం ఐడెంటిఫై చేసాం. ఓకే. చేసి ఒక లైన్ గీసుకున్నాం. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఒక రెడ్, గ్రీన్ ఆ క్యాండిల్స్‌ని ఫస్ట్ ఫార్మ్ అయిన రెడ్, గ్రీన్ ఆర్ రెడ్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. మధ్యలో ఇక్కడ చాలా ఫార్మ్ అయితాయి. అవి మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఏవైతే ఫార్మ్ అయింటాయో ఆ క్యాండిల్స్ మాత్రమే మీకు యూజ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్ ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన తర్వాత ఈ క్యాండిల్‌ని అంటే ఈ సెకండ్ క్యాండిల్‌ని విత్ బాడీతో ఎటు సైడ్ బ్రేక్ చేసిందో చూడండి. ఇక్కడ చూడండి విత్ బాడీతో ఇటు సైడ్ బ్రేక్ చేసింది. ఓకే. ఇటు సైడ్ బ్రేక్ చేసింది. క్లోజింగ్ మనకు అవసరం లే. విత్ బాడీతో మనకి బ్రేక్ చేసిందా లేదా? విత్ బాడీతో మనకి బ్రేక్ అయింది. ఏది? అప్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే. మనకు అప్ సైడ్ కాబట్టి మూమెంటం వచ్చేసి అప్ సైడే ఉంటదనమాట. ఓకే. ఇదే క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ విత్ బాడీతో క్లోజ్ అయింటే డౌన్ సైడ్. ఓకే. డౌన్ సైడ్ విత్ బాడీతో క్లోజ్ అయింటే అప్పుడు మనం డౌన్ సైడ్ తీసుకునేటోళ్ళం. ఇక్కడ చూడండి ఓన్లీ అప్ సైడ్‌కే ఉంది ఈ క్యాండిల్. ఓకే. సో, మనం ఏం చేయాలి? ఈ క్యాండిల్‌కి హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలనమాట. ఈ క్యాండిల్‌కి హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. సో, నెక్స్ట్ క్యాండిల్స్ హాఫ్ దగ్గరికి వచ్చినాయో చూడండి. ఈ క్యాండిల్‌కి హాఫ్ దగ్గర ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ దీనికంటే కిందికే మార్కెట్ ఇంకా కిందికి వచ్చేసి మళ్ళీ పైకెళ్ళింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇదే క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఓకే. మీకు అప్ సైడ్‌కే మనకి పొజిషన్ ఉంది. ఎందుకు అప్ సైడే ఉందంటే ఈ సెకండ్ క్యాండిల్‌ని విత్ బాడీతో అప్ సైడే బ్రేక్ చేసింది. సో, మనం ఏం చేస్తామంటే అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే. హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్. ఓకే. మనకి 40 పాయింట్స్ వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి మనకి 31 పాయింట్స్ వచ్చినాయి. ఓకే. సో, ఇక్కడ హాఫ్ దగ్గరికి కాకుండా మనం డైరెక్ట్‌గా దీనిపైన తీసుకుంటే అప్పుడు చూడండి స్టాప్ లాస్ ఎంత పెద్దగా ఉండేదో. ఓకే. నియర్లీ 61 పాయింట్స్ అయ్యేదనమాట. ఇట్లా బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటే. సో, నేను ఎందుకని చెప్తున్నాను? వెయిట్ చేయండి. మీ క్యాండిల్ హాఫ్ దగ్గరికి మార్కెట్ దగ్గరికి వస్తుంది. ఓకే. దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ పాయింట్స్ తక్కువ అవుతాయన్నమాట. ఓకే. ఈ విధంగా. సో, ఈ విధంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 40 పాయింట్స్ మీరు బుక్ చేసుకోండి. 40 పాయింట్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. మనకు ఆల్రెడీ టైం కూడా ఉండదు. ఆల్రెడీ 6:30కి మనం చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువ ఉండదు. 40 పాయింట్స్ బుక్ చేసుకున్నామా, క్లోజ్ చేసినామా. ఇది ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయండి. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొకసారి మాత్రమే ట్రై చేయండి. అదే టార్గెట్ హిట్ అయితే సిస్టమ్ క్లోజ్ చేయండి. ఓకే. ఓన్లీ 2 టైమ్స్. ఫస్ట్ టైమే టార్గెట్ హిట్ అయితే సిస్టమ్ క్లోజ్. ఫస్ట్ టైమ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొకసారి ట్రై చేయండి. అది కూడా స్టాప్ లాస్ హిట్ అయితే సిస్టమ్ క్లోజ్. ఓకే. నెక్స్ట్ ఇది 19th సెప్టెంబర్. నెక్స్ట్ ఇది 18th సెప్టెంబర్ అనమాట. ఈ 18th సెప్టెంబర్ మనం ఏం చేయాలంటే ఈ 18:30కి అంటే 6:30కి ఈ లైన్ డ్రా చేసుకున్నాం. దీని తర్వాత గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ ఏదైనా ఫామ్ అయితే ఫస్ట్ ఫామ్ అయిన గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్. ఇక్కడ చూడండి రెడ్, గ్రీన్ ఫామ్ అయినాయి. ఓకే. ఫామ్ అయినాయి. బాగుంది. అంత బాగుంది. బాగున్న తర్వాత మనకేం చేయాలి? ఈ సెకండ్ క్యాండిల్‌ని విత్ బాడీతో బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసింది. ఎటు సైడ్? అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో, అప్ సైడ్ బ్రేక్ చేసింది. మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి ఈ క్యాండిల్‌లో హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఆటోమేటిక్‌గా మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఎంట్రీ తీసుకుంటేనే మనకి ఏమైంది మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయింది.
ఓకే, కొంచెం ముందరికి వెళ్ళేసి 21 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. 21 పాయింట్స్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇంకా స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ హిట్ అయితేనే మనం ఏం చేయాలి, ఏదైతే స్టాప్ లాస్ హిట్ అయిన క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ ఎట్ సైడ్ బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. డౌన్ సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం డౌన్ సైడ్. ఆల్రెడీ మనకి ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది, మనకి ఇంకొకసారి ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకొకసారి ఛాన్స్ ఉంది. ఏదైతే స్టాప్ లాస్ హిట్ అయిన క్యాండిల్ ఉంటుందో అదే క్యాండిల్ మీకు ఇట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పెట్టుకోండి. మనకి ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేయండి. మనకి ఏం జరిగింది, మనం 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసాం, వెంటనే మనకి రెండోసారి కూడా స్టాప్ లాస్ హిట్ అయింది, సిస్టమ్ క్లోజ్. ఓకే, మీకు క్లారిటీ వచ్చింటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక రెడ్ గ్రీన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత విత్ బాడీతో సెకండ్ క్యాండిల్ని విత్ బాడీతో బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. సో ఇది ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అప్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని ట్రై చేసాం. 21 పాయింట్స్ వచ్చినాయి. ఈ రెడ్ కలర్ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ ఎట్ సైడ్ హిట్ అయింది, డౌన్ సైడ్ హిట్ అయింది అనమాట. ఓకే, డౌన్ సైడ్ మనం అప్ సైడ్ తీసుకుంటే డౌన్ సైడ్ ఇంకా స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం ఏం చేయాలి, ఇంకా మన ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి రివర్స్ ట్రెండ్లో మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ వచ్చింది కానీ మార్కెట్ ఏం చేసింది, కిందికి వెళ్ళకుండా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం 14 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఆ స్టాప్ లాస్ పాయింట్స్ని అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అనమాట. ఆ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది. 2 సార్లుకి మనకి ట్రేడ్ అయిపోయింది. ఈ సిస్టమ్ క్లోజ్ అనమాట. ఓకే, 14 పాయింట్స్ ప్లస్ 3 పాయింట్స్ 17 పాయింట్స్ మనకి ఈ డే స్టాప్ లాస్తో మనం క్లోజ్ చేసాం. ఓకే, 18 సెప్టెంబర్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 17 సెప్టెంబర్. ఆ 6:30 క్యాండిల్ ఇది అనమాట. 6:30 క్యాండిల్ తర్వాత ఎయిదర్ గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయాలి. అవి ఫస్ట్ ఫామ్ అయినా, ఈ మధ్యలో ఫామ్ అయినాయి, ఇవి మనకు సంబంధం లేదు. ఇక్కడ కూడా ఒకటి ఫామ్ అయింది కదా, ఈ ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ ఫామ్ అయింది, దాని తర్వాత ఒక రెడ్ ఫామ్ అయింది. ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే సెకండ్ క్యాండిల్ ఉంటుందో ఈ సెకండ్ క్యాండిల్ని, ఈ గ్రీన్ రెడ్ క్యాండిల్స్లో సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ని విత్ బాడీతో ఏదైతే బ్రేక్ చేస్తాదో, ఈ క్యాండిల్ విత్ బాడీతో ఏదైతే బ్రేక్ చేస్తాదో అటు సైడ్ మన ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్ని విత్ బాడీతో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసింది అప్ సైడ్. సో మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ నియర్ బై హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఆటోమేటిక్గా మార్కెట్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడి వరకు వచ్చింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటే 13 పాయింట్స్ స్టాప్ లాస్. 40 పాయింట్స్ వచ్చినాయి లేదో ఒక్కసారి గమనించుకోండి. నియర్లీ 78 పాయింట్స్ వచ్చినాయి. మనకు కావాల్సిన 40 పాయింట్స్ కూడా 17 సెప్టెంబర్ వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 16th సెప్టెంబర్ ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఈ 16th సెప్టెంబర్ క్యాండిల్తో మనకు పని లేదు. దాని తర్వాత వచ్చిన గ్రీన్ ఆర్ రెడ్ ఫామ్ అయిన క్యాండిల్స్ మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఒక రెడ్ ఫామ్ అయింది, దాని తర్వాత ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో, అంటే సెకండ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో, ఓకే, రెడ్ ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ని, ఈ సెకండ్ క్యాండిల్ని విత్ బాడీతో ఎట్ సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ మన ఎంట్రీ, విత్ బాడీతో అప్ సైడ్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్కి హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మన ఎంట్రీ ఆటోమేటిక్గా మనకి ఏం చేసింది, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్కి హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మన ఎంట్రీ ఆటోమేటిక్గా హాఫ్ దగ్గరికి మనకి వచ్చిందనమాట నియర్ బై. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ ఏదైతే విత్ బాడీతో బ్రేక్ చేసిందో క్యాండిల్, అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ 40 పాయింట్స్ వచ్చినాయో గమనించుకోండి. ఓకే, నియర్లీ 37 పాయింట్స్ వచ్చినాయి. మీకు ఏం చెప్పాను, 37, 38, 39 ఈ 3 ఇక్కడ ఇంత దగ్గరికి వచ్చినప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు టైం కూడా ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ఏం రోజు, 16th సెప్టెంబర్ కూడా మనకి టార్గెట్ వచ్చింది. ఇది వచ్చేసి 13th సెప్టెంబర్ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. 13th సెప్టెంబర్ 6:30 లైన్ మనం డ్రా చేసుకున్నాం. దాని తర్వాత ఒక రెడ్ ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఈ సెకండ్ క్యాండిల్ని ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ మన ఎంట్రీ అని చెప్పాం. ఆటోమేటిక్గా విత్ బాడీతో అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో ఈ క్యాండిల్కి హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా. ఓకే, హాఫ్ దగ్గరికి ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువే వచ్చింది కిందికి. సో మనం అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. టార్గెట్ పాయింట్స్ అన్ని చూసుకుందాం. నియర్లీ
42 పాయింట్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది జస్ట్ 40 అనమాట. ఓకే. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ నియర్లీ స్టాప్ లాస్ వచ్చేసి 11 పాయింట్స్ అనమాట. మీకు స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంది. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు తీసుకున్న పాయింట్స్‌లో కూడా మనకు స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంది. ఒకసారి మధ్యలో మనకు ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ రోజు కూడా మనకి 13 పాయింట్సే మనకు స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఓకే. ఇది వచ్చేసి 13th సెప్టెంబర్. నెక్స్ట్ ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు క్లియర్‌గా మీకు చెప్తాను. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయాలి. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఇంకొకసారి మాత్రమే ట్రై చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి 6:30 మనకి ఈ టైం అయిపోయింది. 6:30కి మనకి వర్టికల్ లైన్ ఫార్మ్ తీసుకున్నాం. దీని తర్వాత వచ్చిన గ్రీన్ ఆర్ రెడ్ మనం ఒక ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక రెడ్, గ్రీన్ ఫార్మ్ అయింది. ఈ సెకండ్ క్యాండిల్‌ని విత్ బాడీతో ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ ఎంట్రీ. సో విత్ బాడీతో ఈ క్యాండిల్‌ని విత్ బాడీతో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. ఏది రెడ్ కలర్ క్యాండిల్. ఓకే. మనం ఏం చేయాలి? షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. డౌన్ సైడ్ కదా బ్రేక్ చేసినది. సో మనం ఏం చేయాలి? ఇక్కడికి ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి ఈ రెడ్ కలర్ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం మామూలుగా. ఓకే. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకంటే డౌన్ సైడ్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. ఈ సెకండ్ క్యాండిల్‌ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. సో అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఈ రెడ్ కలర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే. 40 పాయింట్స్ కోసం వెయిట్ చేసినాం. నియర్లీ 33 పాయింట్స్ వచ్చినాయి. 33 పాయింట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? రివర్స్ అయిపోయింది. ఓకే. 33 పాయింట్స్ వచ్చినాయి. మార్కెట్ ఏం చేసింది? రివర్స్ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయింది. ఎటు సైడ్ హిట్ అయింది స్టాప్ లాస్? ఈ క్యాండిల్ విత్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ చేసింది మనల్ని. 33 పాయింట్స్ ఇచ్చేసి కిందికి స్టాప్ లాస్ హిట్ చేసింది. మనం ఏం చేయాలి? ఇంకొకసారి ఛాన్స్ ఉంది మనకు. ఈ డేలో మనకు ఇంకొకసారి ఛాన్స్ ఉంది. ఎటు సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ చేసింది. మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఏం చేసింది? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అప్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం ఏం చేయాలి? ట్రెండ్ ఆల్రెడీ అప్ సైడ్‌కి రివర్స్ అయిపోయింది. సో మనం ఏం చేయాలి? ఈ గ్రీన్ కలర్ క్యాండిల్‌కి నియర్ బై హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ. ఓకే. వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్‌గా హాఫ్ దగ్గరకు వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ క్యాండిల్ మనకి ఎగ్జాక్ట్‌గా హాఫ్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే. ఎంట్రీ పాయింట్ అది. మనకి ఏం చేయాలంటే ఏదైతే క్యాండిల్ ఉందో ఇది మనకి ఎంట్రీ క్యాండిల్ కదా! అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ పెట్టుకుందాం. నియర్లీ 36 పాయింట్స్ ఉన్న స్టాప్ లాస్. ఓకే. ఇక్కడైతే మీకు ఎన్నైతే పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింటాయో దానికన్నా ఎక్కువ పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి. చెక్ చేసుకోండి. ఓకే. టార్గెట్ 131 పాయింట్స్ వచ్చినాయి. ఓకే. 30 పాయింట్స్ ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే సెకండ్ ట్రేడ్‌లో మీకు 30 పాయింట్స్, మనకి 40 పాయింట్స్, మొత్తం 70 పాయింట్స్ పైన వచ్చేసినాయి. 130 పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. ఓకే. ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలి. ఇది వచ్చేసి 12th సెప్టెంబర్. 12th సెప్టెంబర్ కూడా మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి 11th సెప్టెంబర్. 11th సెప్టెంబర్‌లో ఈ 6:30 క్యాండిల్ మనకి డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గ్రీన్ ఆర్ రెడ్ మనం ఫామ్ అయిన క్యాండిల్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక గ్రీన్ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక రెడ్ ఫామ్ అయింది. మనకు కావాల్సిన గ్రీన్ ఆర్ రెడ్ దొరికినాయి అనమాట. రెడ్ ఆర్ గ్రీన్, గ్రీన్ ఆర్ రెడ్ ఏదో ఒకటి. ఆ 2 క్యాండిల్స్ దొరికినాయి. దొరికిన తర్వాత ఈ సెకండ్ క్యాండిల్‌ని విత్ బాడీతో ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ మన ఎంట్రీ. విత్ బాడీతో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. సో ఈ క్యాండిల్ మన ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్‌కి హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఎంట్రీ. అది ఎటు సైడ్? డౌన్ సైడ్ ఎంట్రీ అనమాట. ఓకే. డౌన్ సైడ్ ఎంట్రీ. హాఫ్ దగ్గరికి వచ్చింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ చూసారా? ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి దాని దగ్గరికి వెళ్ళింది. హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మన ఎంట్రీ. అదే క్యాండిల్ ఏదైతే ఎంట్రీ క్యాండిల్ ఉంటుందో అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్ పాయింట్ అనమాట. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? నియర్లీ 84 పాయింట్స్ వచ్చినాయి. స్టాప్ లాస్ 22 పాయింట్స్ అనమాట. మనకు కావాల్సింది ఓన్లీ 40 పాయింట్స్. మనకి ఆటోమేటిక్‌గా ఈ రోజు కూడా మనకి పాజిటివే ట్రేడ్ అయిందనమాట. ఇది 11th సెప్టెంబర్. ఓకే. 11th సెప్టెంబర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్. ఇది వచ్చేసి 18:30 క్యాండిల్, 6:30 క్యాండిల్. 6:30 క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్, ఒక రెడ్ ఫామ్ అయింది. ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన క్యాండిల్స్ వచ్చేసాయి. ఈ సెకండ్ క్యాండిల్‌ని ఎటు సైడ్ అయితే విత్ బాడీతో బ్రేక్ చేస్తుందో అటు సైడ్ మనం ఎంట్రీ అన్నాం. సో ఇది డౌన్ సైడ్ విత్ బాడీతో బ్రేక్ చేసింది ఈ క్యాండిల్‌ని. సో ఈ డౌన్ సైడ్ మన ఎంట్రీ అనమాట. కానీ ఎప్పుడు ఈ క్యాండిల్ నియర్ బై హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు, కొంచెం లోపలికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ తక్కువ అవుతుంది అన్నాం కదా! సో మనం ఏం చేస్తామంటే ఓకే. ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్స్ మనం ఇక్కడ వరకు వెయిట్ చేస్తామనమాట. కానీ మార్కెట్ ఏం చేసిందంటే కొంచెం ముందే ఎళ్ళేసింది. మనకి ఎంట్రీ మీకు తొందరగా ఉండింటే కొంచెం యాక్టివ్‌గా ఉంటే ఇది ఎంట్రీ దొరుకుతది. లేదు మేము హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడే మీరు ఎంట్రీ తీసుకుంటారనుకుంటే హాఫ్ దగ్గరికి మార్కెట్ రాలేదు. మీకు ఎంట్రీ దొరకదు. ఓకే. హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటాం అనుకుంటే ఇక్కడ దొరకదు మీకు. ఎందుకంటే హాఫ్ దగ్గర కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వెయిట్ చేస్తుంటారనమాట.
హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలని. హాఫ్ దగ్గరికి రాలేదు, అది కొంచెం లోపలికి వచ్చింది. ఎవరన్నా కొంచెం ఎర్లీగా తీసుకుంటే వాళ్ళకు మాత్రమే ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, వాళ్ళకు 40 పాయింట్స్ వచ్చేటివి అనమాట. ఓకే, సో మనం ఇది కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, నేనేం చేస్తున్నానంటే నా హాఫ్ దగ్గర రాలేదు కాబట్టి నేను ఎంట్రీ తీసుకోవట్లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 9th సెప్టెంబర్ ఏం జరిగిందో చూద్దాం. 9th సెప్టెంబర్ ఇదనమాట. ఇది 6:30 క్యాండిల్. 6:30 క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ ఒక రెడ్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి ఈ సెకండ్ క్యాండిల్ని విత్ బాడీతో అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో ఇది ఎంట్రీ క్యాండిల్. ఈ ఎంట్రీ క్యాండిల్కి హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఎంట్రీ ఆటోమేటిక్గా హాఫ్ దగ్గరికి ఇక్కడ వచ్చేసింది. అదే క్యాండిల్ ఏదైతే ఎంట్రీ క్యాండిల్ ఉంటుందో అది స్టాప్ లాస్ అనమాట. మనకు కావాల్సిన 80 పాయింట్స్ వచ్చినాయి లేదా చెక్ చేయండి, 40 పాయింట్స్ వచ్చినాయి లేదా చెక్ చేయండి. ఆటోమేటిక్గా 88 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఇది 9th సెప్టెంబర్ అనమాట. గైస్ ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి, ఇది జాబ్ హోల్డర్స్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఎక్కువ మీరు థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 6:30 తర్వాత ఏదైతే మనకు గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో ఆ క్యాండిల్ని ఐడెంటిఫై చేయండి. అవి కూడా ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఫామ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిల్ అంటే థర్డ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ థర్డ్ క్యాండిల్ ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అంటే విత్ బాడీతో బ్రేక్ చేయాలి. జస్ట్ బ్రేక్ చేసి మళ్ళీ లోపలనే ఈ సెకండ్ క్యాండిల్ లోపలనే, ఈ సెకండ్ క్యాండిల్ కదా ఇది, ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయితే నాకు అట్లా కాదనమాట. విత్ బాడీతో బ్రేక్స్ అవ్వాలి. విత్ బాడీతో ఈ బాడీ మొత్తం చూడండి పైన ఉంది, సో అప్ సైడ్ ఎంట్రీ అనమాట. ఒకవేళ ఇదే క్యాండిల్ విత్ బాడీతో ఇట్లా డౌన్ సైడ్ ఇట్లా బ్రేక్ చేసింటే డౌన్ సైడ్ ఎంట్రీ అనమాట. మనకి బాడీ ఎటు సైడ్ ఉందో చెక్ చేయండి, ఎటు సైడ్ బ్రేక్ అయ్యింది, అప్ సైడ్ డౌన్ సైడ్. సో ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి అది ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. థర్డ్ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. థర్డ్ కాకుంటే ఫోర్త్ అవుతుంది. ఒకవేళ ఈ థర్డ్ క్యాండిల్ ఈ మధ్యలోనే క్లోజ్ అయింటే అప్పుడు మనకి ఎంట్రీ ఫోర్త్ క్యాండిల్కి ఏదైనా బ్రేక్ చేస్తే అప్పుడు ఎంట్రీ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఏం చేసింది ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ హాఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా మనకి అదే క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుని 40 పాయింట్స్ అనమాట మన టార్గెట్. సో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి గైస్. ఇంకా బ్యాక్ టెస్ట్ చేయాలంటే మనకు టైం పడుతుంది. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు 9th సెప్టెంబర్ వరకు నేను చేశాను, మీరు చెక్ చేయండి. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుంది. సో దీంట్లో ఇండికేటర్స్ కూడా ఏం లేవు. నేను ఎందుకంటే 6:30కి మనకు ఐడెంటిఫై ఈజీగా అవుతుందని చెప్పి నేను ఇది యాడ్ చేసుకున్నా. మీ ఇష్టం అయితే యాడ్ చేసుకుంటే, లేకపోతే లేదు. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ యూజ్ చేసుకోండి అనమాట. ఓకే, ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. 40 పాయింట్స్ టార్గెట్ అనమాట. స్టాప్ లాస్ కూడా మనకు చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి గైస్. ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. ఇలాంటి స్ట్రాటజీస్తో ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.